అమృతపొడి పాల్ అని డ్రైవింగ్ చేస్తాడు. పాల్ భార్య ప్రసవానికి వచ్చింది బాగా నొప్పులతో. సమయంలో ఫోన్ చేశారు. ప్రార్థన చేయగానే ప్రభు కృప చూపించి సుఖమైన ప్రసవం ఇచ్చాడు. మగబిడ్డనిచ్చి దేవుడు ఆశీర్వదించాడు. ప్రార్థన చాలా బలమైంది. మనం రోగుల కొరకు, బాగులేని వారి కోసం ప్రార్థన చేయాలి. కొంతమంది అడుగుతారు, కాస్త రెస్ట్ తీసుకోకూడదంటయ్యా, ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే. ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తారో తెలియదని నా ఫోన్లు ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోయి మేము మర్చిపోతే తప్పితే ఎప్పుడు నేను ఫోన్లు స్విచ్ ఆపి పక్కన సైలెంట్లో పెట్టి పడుకోవటం అట్లా ఉండదు. ఎప్పుడు ఎవరికి అవసరమో, సేవకుడు అంటే 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉన్నట్టే. ఎప్పుడు ఎవరు ఏ అవసరంతో అడుగుతారో. రోగులు ప్రాముఖ్యంగా ఈ దినాల్లో చాలామంది కదండి, భయంకరమైన ఎండలు ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు, బలహీనతతో ఉన్నారు. వారందరి కొరకై దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.